ఇక ఏపీలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ అక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర ఉందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు అంబటి రాంబాబు ఒక వీడియోని విడుదల చేశారు. పౌర సరఫరాల శాఖకు తెలియకుండా పీడీఎస్ బియ్యం ఎగుమతి జరగదని అంబటి రాంబాబు అంటున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మిల్లర్ల బకాయిలు విడుదల చేయడానికి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముడుపులు తీసుకుంటున్నారని అంబటి ఆరోపించారు. మొత్తంగా 16 కోట్ల రూపాయలను మిల్లర్ల నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ అందుకున్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవాలను గ్రహించాలని అంబటి రాంబాబు కోరారు. పీడీఎస్ రైస్ కొద్దో గొప్ప ఎంత మేరకైనా ఇతర దేశాలకు సప్లై అవుతుంది అంటే పౌర సరఫరాల శాఖకు తెలియకోకుండా అవుతుంది అనుకోవటం పొరపాటు. మీ పక్కనే నిన్న మీడియాల సమక్షంలో మీ పక్కనే ఉన్నటువంటి మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. అందువల్లే ఆయన మీ పక్కన కూర్చున్నప్పుడు బిక్కుమంటూ కూర్చున్నాడనే విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి పీడీఎస్ రైస్ బస్తా ఇతర దేశాలకి దొంగతనంగా ఎగుమతి అవుతుంది అంటే దానికి కారణం మీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మొత్తం అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే మిల్లులకు ప్రభుత్వం ధాన్యం కొనిస్తే వాళ్ళు ఆడించి బియ్యం ఇస్తారు, వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తాం ప్రభుత్వం. అది మా టైంలో కూడా 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. పాపం బకాయిలు ఉండటం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కూలీలు, లారీలు, మిల్లు ఆటాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ 1600 కోట్ల రూపాయలు కూడా 2300 మిల్లులకి సంబంధించినవి. ఇవి పాపం ఇవ్వాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశారు. పౌర సరఫరా శాఖ వారిని మీట్ అయ్యారు. ఇవాళ మీరు చెప్తున్నారు కదా, మన మంత్రి గారు చాలా దాడులు చేసి ఎన్నో వేల మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నులు మిల్లుల దగ్గర సీజ్ చేశారని. ఆ సీజ్ చేస్తూనే వేరే విషయాలు కూడా మాట్లాడుకున్నారు. ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు 10% కమిషన్ ఇవ్వమని మంత్రి గారి తరపు మనుషులు మిల్లర్లతో చర్చించారు, లావాదేవీ పడ్డారు. కింద మీద పడి చివరికి 8% ఇవ్వడానికి అంగీకరించారు. 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 16 కోట్ల రూపాయలు తీసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించుకున్నారు. ఆ డబ్బులు ఆల్రెడీ ముట్టాయి. ఆ 16 కోట్ల రూపాయలు మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, మీకు ముట్టలేదని అంటున్నారు బయట. ఇది బహిరంగ రహస్యమే సుమా, ఇదేమి రహస్యంగా చర్చించుకున్న అంశం కాదు. ఏ మిల్లు యజమాని అడిగినా చెప్తారు. ఎందుకంటే ప్రతి మిల్లు దగ్గర డబ్బులు వసూలు చేశారు. 16 కోట్ల రూపాయలు జనసేన నాయకుడి దగ్గరికి, మీ పక్కన ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వచ్చాయి. రైట్. ఇక పీడీఎస్ రైస్ బియ్యానికి సంబంధించిన విషయంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అధికార కూటమి ప్రభుత్వం గత వైసీపీ పరిపాలన తప్పిదాల వల్లనే పీడీఎస్ రైస్ విదేశాలకు ఎగుమతి అయిందంటూ ఆరోపణలు గుప్పించగా అంబటి రాంబాబు కూడా దీని మీద తీవ్రంగా విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా రవికృష్ణ కరెస్పాండెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే గతంలో పేర్కొన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ జరిగే కాకినాడ పోర్ట్ లో జరిగేటువంటి అక్రమ పీడీఎస్ రైస్ సంబంధించినటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో దాటి మీద ఉక్కు పాదం మోపుతానని అన్నారు. అదే విధంగా కూడా ఆయన అయితే మాత్రం అక్కడ కాకినాడ పోర్ట్ కు వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి షిప్ లో ఉన్నటువంటి ఏదైతే పీడీఎస్ రైస్ ఉన్నాయో వాటిని సీజ్ చేయమని చెప్పడం అదంతా కూడా జరిగినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ దొంగిలింగ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉలుక్కుపడిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత అయితే మాత్రం ఈ రోజు నిన్నటి రోజు మాత్రం ఈ అంబటి రాంబాబు మాత్రం కీలకంగా కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఆయన చెప్పేది ఏంటంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించి నా వ్యక్తులకు తెలియకుండా కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మగ్లింగ్ జరగదు. కాకపోతే ఇక్కడ ఈ స్మగ్లింగ్ జరగడానికి ప్రధాన కారణం పౌర సరఫరా శాఖ. దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ విధంగా స్మగ్లింగ్ జరుగుతుందని ఆయన అయితే ఆరోపించారు. ఆ విషయాన్ని
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలియజేసే విధంగా కూడా తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లుగా కూడా ఒక వీడియో పోస్ట్ అయితే ఆయన రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఆయన చెప్పేది ఏంటంటే పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, అదే విధంగా కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రికి కానీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఎగుమతులకు సంబంధించి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఏవైతే పీడిఎస్ రైసులు ఉన్నాయో ఆ పీడిఎస్ రైస్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తిగా కూడా వాళ్ళకి అయితే మాత్రం ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో రాష్ట్రాల ఉన్న మిల్లర్స్ కి గత కొంతకాలం నుంచి కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి ఈ రైస్ సప్లై చేసిన విషయంలో ప్రభుత్వం నుంచి కూడా విడుదల కానిటువంటి సందర్భంలో ప్రెజెంట్ అయితే మాత్రం 200 కోట్లు వాళ్ళకైతే విడుదల చేశారు. ఆ 200 కోట్లు మాత్రం ప్రధానంగా 20% నుంచి వాళ్ళకి 18% మాత్రం దక్కింది. డిస్కౌంట్ కూడా దక్కిన పరిస్థితిలో ప్రధానంగా మొత్తం అక్కడ అయితే మాత్రం 18 కోట్ల పైగా కూడా ఇక్కడ వాళ్ళు అయితే ఈ దీనికి సంబంధించి వ్యవహారానికి సంబంధించి మాత్రం వాళ్ళు పూర్తిగా కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియదు కాబట్టి తాను తెలియజేస్తున్నానని ఆయన అయితే అన్నారు. అయితే ఈ విషయం మీద మాత్రం పూర్తిగా కూడా అవగాహన లేని విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవికృష్ణ.